జీవితాన్ని కాటు వేసిన నాగు కోరలు విరగొడతాను. నీకు చేసిన ద్రోహానికి ఉరితాడు బహుమానంగా ఇప్పిస్తాను. ఈ సమ్మాన్ కూడా తీసుకురా. అలాగే సార్. నువ్వెక్కడికి రా బయలుదేరావు? నేను కూడా రాజీతో పాటు ఊరెళ్తున్నాను మామయ్య. నేనే వెళ్ళమన్నాను బావా. రాజ మనశ్శాంతి కోసం ఊరెళ్తుంది కదా, మనతో ఉంటే బాగుంటుందని. ఈయనక్కడ ఉంటే నేను వెతుక్కుంటున్న మనశ్శాంతి నాకు దొరకదు. రాజీ పేరుకు పర్వతాలనే కానీ మనసు వెన్నమొత్తంతా. నిన్నేమీ ఇబ్బంది పెట్టను, నీతో పాటే ఉంటాను. నువ్వు తినమంటే తింటాను, నోరు మూసుకుంటే మూసుకుంటాను. ఫోన్లే రాని అమ్మా, బావే కదా. సర్లే రమ్మను. గుడ్ బై మామయ్య, వస్తానన్నా. బుద్ధుందా నీకు? బుద్ధి లేని నాకు కాదు, కళ్ళు లేని నా వెనకాల వచ్చినాడికి. ఏమయ్య ఉన్నాయి నీకు? మనకున్నవే ఆ అందమైన కళ్ళు. మిస్టర్ బొండం. బోండామా? బోండామంటే తారు డబ్బాలాగా, పెట్రోల్ ట్యాంకు లాగా, సారాయి ట్యూబ్ లాగా ఉన్నావని అర్థం. ఇదిగో, నేను అమాయకుడిగా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. అసలే నేను నవరస నటన సార్వభౌముణ్ణి. తింటం మొదలు పెట్టానంటే 25 ఇడ్లీ తింటాను. తన్నటం మొదలు పెట్టానంటే తిన్న ఇడ్లీలు కక్కేదాకా తన్నులు తింటావు, అంతే కదా? ఇదిగో బావా, నువ్వు కనపడిన వాళ్ళందరితో తగులాటానికి వచ్చావా? మిస్టర్ బొండం. నా పేరు పర్వతాలు. ఆ పర్వతానికి బొండానికి పెద్ద తేడా లేదులే. ఇదిగా ఆ పిల్లెవరు? నీకు అనవసరం. నీ భార్య అయితే ఎంత బాగున్నా అని. తిడితే తిట్టావు కానీ చక్కటి తీయట పడి చెప్పావయ్యా. మై నేమ్ ఇస్ రాజా. రాజో గాజో నాకెందుకు? మర్యాదగా మాట్లాడడం నీకే మంచిది. మానవతుల దగ్గర నేను ఎప్పుడు మర్యాదగా ఉంటాను మేడం. మీ భార్య అని అడిగానే గాని మీ ఉంపుడు గట్టా అని అడగలేదే. షట్ అప్. ఆ పేరు గల ఊరు ఈ ట్రైన్ వెళదమ్మా, బెంగళూరు వెళ్తుంది. సారీ, బెంగళూరుకు 2 టికెట్లు ఇవ్వండి. హాయ్. సారీ మేడం, ఆ గాడ్ పిలిస్తే పలకడం మానేసి కొన్ని యుగాలయ్యింది. అదేమైనా మీ ఇంటి పేరా? ఒకటే కలవరిస్తున్నారు. అసలు నాతో మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇది మరీ బాగుందండి. ఈ పెట్టెను పలకరిస్తే మాట్లాడుతుందా? ఈ బెర్తను పలకరిస్తే సమాధానం చెప్తుందా? ఈ డ్రెస్ను పలకరిస్తే బదులు చెప్తుందా? ఈ బుక్ని బావా, పరాయి మగవాడు నా మీదకి ఇలా వస్తుంటే దున్న పొద్దులా చూస్తూ కూర్చుంటావే? అసలే నా పేరు పర్వతాలు. నాకు రేగిందంటే నీ బతుకు పానకాలే. ఇటు రా. రా చెప్తాను. అమ్మా, తెల్లవారేసరికల్లా నీ మరదలు నీ మీద ప్రేమ వలకపోయాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? నేను సైగ చేసినప్పుడల్లా నీ మరదను చూసి నవ్వుతూ ఉండు. పిచ్చివాడ, నవరసాల్లో ఏ రసం కావాలన్నా కన్ను మూచి కన్ను తెచ్చలాగా నటించగలను. నువ్వేం బెంబెడుకోకు. ఏ బావా, నీ కథంతో మాట్లాడేమిటి? ఏమీ లేదు, క్షమార్పణ చెప్పుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు పక్కకు తప్పుకుంటే పైకి ఎక్కుతాను. ఏమిటి? బెర్త్ పైకి. థ్యాంక్ యూ. నీకు కూడా తిక్కతిక్కగా ఉందా? ఇంటి దగ్గర చెప్పిందేమిటి, ఇక్కడ నువ్వు చేస్తున్నదేమిటి? బావా, ఇలా పిచ్చి పిచ్చిగా నవ్వితే నేను ఊరుకోను. నువ్వు నవ్వు ఆపుతావా లేదా? ఆపవు కదూ? పర్వతాలు, పర్వతాలు,
నువ్వు ఇలాగే చచ్చినట్టు పడుండు. కార్డ్ సీట్ ఛాన్స్ వచ్చింది, బాగా నటించు. పర్వతాలు, ఓ మై గాడ్, కొంప మురిగింది. వీడు నిజంగా చచ్చిపోయాడు. అమ్మో, 5 నిమిషాల్లో స్టేషన్ వస్తుంది. 6వ నిమిషంలో జనం లోపలికి వస్తారు. 7వ నిమిషంలో వీడి 7 జనం చూస్తారు. 8వ నిమిషంలో పోలీసులు వస్తారు. 9వ నిమిషంలో నిన్ను అరెస్ట్ చేస్తారు. 10వ నిమిషంలో నువ్వు కింద పడిపోతావు. ఇక నేను ఊపిరి పెట్టలేదు. ఎలా అవుతాం మన యాక్టింగ్? ఇదేమిటి, మా మర్దల పిల్ల పడిపోయింది ఏమిటి? ఏం కంగారు పడకు. నీ ప్రేమలో పడేయటానికి ఇదో రకమైన యాక్టింగ్. ఇదిగో, నీ మరదలు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? ఈ స్టేషన్ లో కిందకి దిగిపోయి పక్క కంపార్ట్మెంట్ లోకి ఎక్కేసాయి. నీ మరదలు నీ గురించి కలవరించాలని నేను ఏర్పాటు చేస్తాగా. నిజంగా కలవరిస్తుందా? నీ బోండాం పర్సనాలిటీ మీద ఒట్టు. ఇక చూసుకో, మన్మధుల్లాగా శృంగార రసం యాక్ట్ చేయడానికి నువ్వు పిలిచినప్పుడే వస్తాను. ఎన్ని ఫ్యామిలీ సార్? ఎంతమంది అయితే నీకు ఎందుకయ్యా? ముందే పోయి తొందరగా డబ్బులు ఇవ్వండి, బండి 2 నిమిషాలు అవుతుంది. తిన్న తర్వాత ఇస్తానయ్యా, ముందు ఇడ్లీ తిన్నాక. భలేవారే, ఇవన్నీ తినాలంటే బండి బెంగళూరు వెళ్ళిపోతాయి. తిన్న తర్వాత ఇస్తానయ్యా. తొందరగా ఇవే డబ్బులు. ఉండవయ్యా, చేయగడుకొని ఇస్తా. నా పర్సు పోయిందయ్యా. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ముందు మర్యాదగా డబ్బులు ఎక్కడ పెట్టు. నిజంగా పర్సు పోయిందయ్యా. అరే బండి పోయింది. నిజంగా పర్సు పోయిందా? పోయిందయ్యా. నీ బాబుగడి ఇడ్లీలు అనుకున్నావా? నువ్వు కొట్టిందని సరిపోయింది రాబోయా. బండి కదా నాగవయ్యా. బావా, చనిపోయిన మీ బావ భౌతికాయాన్ని నదిలో తోచేశాను. మీరేం భయపడకండి. ఇదిగో, అతని జ్ఞాపక చిహ్నంగా ఈ పర్సు మిగిలింది, ఉంచుకోండి. మీరేమీ భయపడకండి. ఈ రహస్యం మన ఇద్దరికి తప్ప ఇంకెవరికీ తెలియదు. నేను మనసు మార్చుకుని పోలీసులకు చెప్పాను అనుకోండి, మీ మెడ చుట్టూ ఉన్న ఈ అందమైన కుర్చీలకు బదులుగా తాటినారతో చేసిన ఉరితాడు బిగుసుకుంటుంది. మీరు మనసు మార్చుకోకండి. మనసు మార్చుకోవటం మా వంశంలోనే లేదండి. మీరు మాత్రం మీ గుండె నిబ్బరం చేసుకోండి. మీ బావ ఏమయ్యాడని ఎవరైనా అడిగితే మధ్యలో దిగిపోయి సన్యాసంలో కలిసిపోయాడని చెప్పండి. ఏమండి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా మీ గదిలోకి వస్తే అదే బాగున్నారా అని మాత్రం అడుగుతాను అంతే. ఐఎమ్ సారీ అండి, ట్రైన్ ఆగింది. మీరు మీ గుండెని నిబ్బరం చేసుకుని దిగండి. కాఫీ తాగి వెళదామా? అక్కర్లేదు. నేను మీకోసం శవాన్ని మాయం చేశాను. మీరు నా కోసం కాఫీ కూడా తాగలేదా? తాగుతాను. థ్యాంక్ యూ. రాజీ, రాజీ, నా మీద నీకు ప్రేమ పెరిగిపోయిందా? మోహం వ్యామోహం పెరిగిపోయా? ఇదేవిడు రాజీ, నన్ను కొడతా? సారీ బావా, ఇతను నువ్వు చచ్చిపోయావని చెప్పాడు. ఏమయ్యా? ఎవరు వీడు నన్ను కొడుతున్నాడు? మోహాకి దీంతో చెప్పి కాళ్ళు కొట్టించా. నేను రాజీ మావయ్య కొడుకుని, వరుసగా బావని. అయితే కనిపించిన వాళ్ళందరితో సరసాలాడాలా?